2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మీన రాశికి అధిపతి గురు. మీన రాశిలో ఉత్తరాభాద్రం 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వాభాద్రం 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి కుజుడు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నాడు, సూర్యుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మీకు ధనపరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. 100 రూపాయలు వస్తే 100 రూపాయలు ఖర్చులు ఉంటాయి. మీకు ఈ వారం అనేది కొంచెం జాగ్రత్త తీసుకోండి. దానికోసమై మీరు లలితా సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలు చూస్తారు. మీరు కనుక బ్రాహ్మణుడికి నల్లనువ్వులు దానం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శివుణ్ణి ఆరాధించండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమ, శుక్ర, శని రోజున మాత్రం ఎటువంటి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. మీనరాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. కుటుంబాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉండటం మూలంగా మంచి ఫలితాలు చూస్తారు ఈ వారం అనేది. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. మీ లవర్ కి మనం ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరంగా బరువు పెరగటము, అలాగే కాళ్ళ నొప్పులు ఇలాంటివి వచ్చే సమస్యలు ఉంటాయి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఈ వారం అనేది కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. పెట్టుబడి ఎక్కువ పెట్టకండి, నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. సప్తమ స్థానం మీద శనిగా దృష్టి ఉన్నది కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి ఈ వారం అనేది. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. మీకు దశమ స్థానం మీద శని గురు దృష్టి ఉన్నది. దాని మూలంగా కొంచెం ప్రమోషన్స్ విషయంలో మీకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. ఇలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎక్కువగా వర్క్ ఇవ్వటము, దానికి తగ్గట్టు ఫలితం రాకపోవటం, మీకు చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని గొడవలకు మాత్రం వెళ్ళకండి, ఇబ్బందులు పాలవుతారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.